నరేష్ గారు ఏదో చెప్పబోతున్నారు. నాగేంద్ర గారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి నా క్యారెక్టర్ గురించి మగాడిగా మీరు ఏం ఫీల్ అవుతారని మీరు చెప్పండి. అమ్మో, మీ క్యారెక్టర్ చూసి మగాడిగా నేను మాట్లాడిగే అంత అలా కెపాసిటీ కాదు, ఏ మగాడికి లేదు. అడిగారు కదా మరి అక్కడ. ఏ మగాడికి లేదు. కాదండి. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా, నేను ఒక ఆర్టిస్ట్ గా సినిమా చూసిన తర్వాత నేను ఒక క్యారెక్టర్ గా, మీరు ఒక ఆడియన్స్ గా, ఒక మగాడిగా నా క్యారెక్టర్ గురించి ఏమవుతారో నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను తప్పకుండా అడుగుతాను, బట్ నాట్ యాజ్ అ మ్యాన్. మిమ్మల్ని మ్యాన్ గా అడిగే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. అలా కాదండి, నన్ను కాదు నేను అడిగేది, నా క్యారెక్టర్ గురించి అర్థమైంది. కానీ బట్ ఓన్లీ వన్ క్వశ్చన్ చెప్పండి. మీరు ఇందాక చెప్పినట్టుగా 4 స్తంభాల ఆట నుంచి లెక్క పెడితే పెద్ద చిత్రగుప్తుడి చెట్ట అవుద్ది మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఆ సీన్ వరకు బాగుంటుంది, లేకపోతే ఒక ఎపిసోడ్ వరకు బాగుంటాయి ఎంటర్టైన్మెంట్స్ గట్టాను. బట్ ఇక్కడ యాజ్ ఫర్ యాజ్ హిజ్ ట్రీట్మెంట్ ఈస్ కన్సర్న్డ్, యూఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ సామాజ వర్గమన. ఓకే, ఈ సినిమా వరకు వస్తే మీరు ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి ఇది కూడా నవ్వేసుకుంటూ సెట్లోని చాలా బాగా వచ్చింది అని అనుకోవడమేనా? బట్ కెన్ యూ రియల్లీ మేక్ ష్యూర్ దట్ నారి నడుం మురారి విల్ హిట్ ది బుల్ సై? ఇప్పుడు ఒకటండి, ఎవ్రీ జనరేషన్లో ఒక జంజాల, ఒక ఈవీవి సత్యనారాయణ పుడుతూనే వస్తాడు. ఈ జనరేషన్కి సామాజ వర్గమన ఒక టర్నింగ్ పాయింట్ అండి ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్, ఫన్, కామెడీ మిక్స్. ఖచ్చితంగా డోంట్ కంపేర్ నారి, ఇట్స్ అబ్సల్యూట్లీ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ శ్రీవారికి ప్రేమ లేక అహనా పెళ్ళంట, మరి శ్రీవారికి ప్రేమ లేక మీద అహనా పెళ్ళంట డిపెండ్ అవ్వలేదు, దానికే. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్. సేమ్ వే ఇప్పుడు జంబలగడి పంబ, చిత్రం బలెత్తున్నాం, రెండు వేరే, రెండు ఒకటే హీరో. అవును, ఒక ఫ్రెష్నెస్ సాయిరామ్ అబ్రాజ్ కానీ, రైటర్స్ భాను కానీ, నందు కానీ, ఒక కొత్త టీం వచ్చిందండి. నిజంగా ఇవాళ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలకు భాగ్యరాజు గారు ఇలాంటి ఒక వరాలు ఎలా వచ్చినాయో, మళ్ళీ ఇది ఒక వరం అండి. టీం సాయిరామ్ అబ్రాజు, భాను అండ్ నందా రైటర్స్ నాకు పెద్ద వరం అండి.